సడన్గా వరల్డ్లో ఉండే పాపులర్ ఏఐ టూల్స్ లైక్ చాట్‌జీపీటీ, జెమినీ, పర్ప్లెక్సిటీ వాళ్ళ యొక్క ప్రీమియం ప్లాన్స్ని ఎస్పెషల్లీ ఇండియన్ కస్టమర్స్కి ఫ్రీగా ఆఫర్ చేస్తున్నాయి. ఇలా ఫ్రీగా ఆఫర్ చేయడంలో చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి. ఆ రీజన్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో అనలైజ్ చేద్దాం. ఫస్ట్ రీజన్ వచ్చేసి వరల్డ్ పాపులేషన్ 826 crores, ఇండియన్ పాపులేషన్ 147 crores. అరౌండ్ 18% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ ఇండియాలో ఉన్నారు. ఇక్కడ చాలా పూర్ పీపుల్ ఉన్నారు, మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారు, వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్స్ కూడా ఉన్నారు. ఇండియాలో దేశీ ప్రొడక్ట్స్ కంటే విదేశీ ప్రొడక్ట్స్కి వాల్యూ ఎక్కువ, డిమాండ్ ఎక్కువ, క్రేజ్ ఎక్కువ. వరల్డ్లో ఉండే ఏ కంపెనీకి అయినా కూడా ఇండియా అనేది ఒక మంచి సూపర్ గ్రేట్ డెస్టినేషన్. ఇక్కడ వాళ్ళ ప్రోడక్ట్స్ని ఎంత ఎక్కువ అమ్ముకుంటే వాళ్ళకు రెవెన్యూ అనేది అంత ఎక్కువగా వస్తుంది. సో ఇలా వాళ్ళ ప్రోడక్ట్స్ని ఇక్కడ అమ్మాలనుకున్నప్పుడు వాళ్ళు కొన్ని స్ట్రాటజీస్ అనేది ఫాలో అవుతుంటారు. మనకు ఫ్రీగా అనేది చాలా ఇష్టం, ఎస్పెషల్లీ ఇండియన్ కస్టమర్స్కి. ఇక్కడ జియో కానీ, యూబర్ కానీ, ఓలా కానీ కొన్ని స్ట్రాటజీస్ ఫాలో చేస్తాయి. అది మనందరికీ తెలిసిందే. ఫస్ట్ ప్రోడక్ట్ని యూజర్స్కి అలవాటు చేయడానికి ఫ్రీగా ఇచ్చేస్తారు, కొన్ని రోజులు, కొన్ని నెలలు ఆర్ ఇయర్స్ కూడా. ఎప్పుడైతే కస్టమరు ఆ ప్రోడక్ట్ని హెవీగా యూజ్ చేసి దానికి అడిక్ట్ అయిపోయి ఇక ఈ ప్రోడక్ట్ లేకపోతే మన డైలీ లైఫ్ అనేది ముందుకు నడవదు అనే సిచ్యువేషన్కి వస్తామో అప్పుడు వాళ్ళు ఆ ఫ్రీ ప్లాన్ అనేది కట్ చేస్తారు. అప్పుడు ఈ ఫ్రీ యూజర్స్లోంచి అట్లీస్ట్ 10 to 20% పెయిడ్ యూజర్స్గా కన్వర్ట్ అయినా కూడా వాళ్ళకు హ్యూజ్ రెవెన్యూ అనేది వస్తుందన్నమాట. సో ఈ స్ట్రాటజీని ఈ కంపెనీస్ కూడా ఫాలో అవుతున్నాయి, అందుకని మనకు ఫ్రీగా ఇచ్చేస్తున్నాయి. అండ్ రెండో రీజన్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్. ఏఐ మోడల్స్ అనేది చిన్నపిల్లలు లాంటివి. మనం చిన్నపిల్లలతో ఎంత ఎక్కువసేపు మాట్లాడతామో వాళ్ళకు మాటలు అనేది అంత ఫాస్ట్గా వస్తాయి. అలానే ఏఐ మోడల్స్ కూడా మనం వాటిని ఎంత ఎక్కువ యూజ్ చేస్తే అంత ఫాస్ట్గా అవి పర్ఫెక్ట్ అయ్యి అడ్వాన్స్ అయిపోతాయి. సో ఇక్కడ 147 crores ఆఫ్ పీపుల్ ఉన్నారు, డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నారు, డిఫరెంట్ రీజియన్స్, రిలీజియన్స్, డిఫరెంట్ కల్చర్స్ ఉన్నాయి. వీళ్ళందరూ ఒక్కసారిగా ఆ ప్రోడక్ట్ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే అది చాలా ఫాస్ట్గా పర్ఫెక్ట్ అయిపోతుంది. అంటే మనం ఇచ్చే ఇన్పుట్స్ని యూజ్ చేసుకొని వాళ్ళ ప్రోడక్ట్ని ఇంకా అడ్వాన్స్ చేసుకొని తిరిగి అదే ప్రోడక్ట్ని మనకు అమ్మే స్ట్రాటజీ అనమాట. సో హ్యూమన్ బ్రెయిన్ అనేది రాక్ ఏజ్ నుంచి, రాతి యుగం నుంచి చాలా డ్రాస్టిక్గా డెవలప్ అయింది, మెచ్యూర్ అయింది. మనం ఈ బ్రెయిన్తోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక టెక్నాలజీని కనిపెట్టాం. ఇంతకుముందు కనిపెట్టిన టెక్నాలజీస్కి ఒక లిమిట్ ఉంది, బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి లిమిట్ లేదు. ఇది లిమిట్లెస్ పాసిబిలిటీస్ ఉండే టెక్నాలజీ. ఇక ముందు ఏమవుతుందంటే మనం మన బ్రెయిన్తో ఆలోచించడం అనేది స్టాప్ చేస్తాం. మన బ్రెయిన్తో ఆలోచించడం ఎప్పుడైతే స్టాప్ చేస్తామో ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీస్కి ఒక పెద్ద రెవెన్యూ సోర్స్ అవుతుందన్నమాట. కంప్లీట్లీ అడిక్ట్ అయిపోతుంటే వాళ్ళకి ఇంకా రెవెన్యూ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి వాళ్ళు ఫ్రీగా మనకు ఆఫర్ చేస్తున్నారు. మన దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకొని వాళ్ళ ప్రోడక్ట్ని స్టేబుల్ చేసుకొని తిరిగి మనకే అమ్ముతున్నారు. ఇది ఒక స్ట్రాటజీ. ఇంకొక స్ట్రాటజీ ఏంటి అంటే డేటా. వెస్టర్న్ కంట్రీస్లో డేటాని కలెక్ట్ చేసిన డేటాని యూజ్ చేసేటప్పుడు చాలా రూల్స్, రెస్ట్రిక్షన్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. బట్ ఇండియా లాంటి లిబరల్ కంట్రీలో అలాంటి రూల్స్ అనేది చాలా తక్కువ. ఇక్కడ డేటాని కలెక్ట్ చేయడం చాలా ఈజీ. మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక అప్లికేషన్ యూజ్ చేస్తుంటే అది మీ లొకేషను, మీ డివైస్ టైపు, మీ టైము, మీ యొక్క పాసిబుల్ డెమోగ్రాఫిక్స్ అన్నీ యూజ్ చేస్తాయి, అన్నీ కలెక్ట్ చేసుకుంటాయి. అన్నీ కలెక్ట్ చేసుకొని ఈ డేటాని వాళ్ళ టెక్నికల్ నీడ్స్కి కానీ, వాళ్ళ బిజినెస్ నీడ్స్కి కానీ, లేకపోతే ఎవరైనా థర్డ్ పార్టీస్కి అమ్ముకోవడం ఇలాంటివన్నీ చేస్తుంటాయి. ఇది ఇండియాలో చాలా ఈజీ, వెస్టర్న్ కంట్రీస్లో చాలా కష్టం. సో అందుకని కూడా ఇక్కడ మనకు వాళ్ళు ఫ్రీగా ఆఫర్ చేస్తున్నారు. ఫ్రీగా ఆఫర్ చేసినప్పుడు ఏదైనా మిస్టేక్ వస్తే క్వశ్చన్ చేసే రైట్స్ కూడా మనకు ఉండవు. ఇది కూడా ఇంకొక స్ట్రాటజీ. సో ఇలా మల్టిపుల్ రీజన్స్ వల్ల వాళ్ళు ఇండియాని సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ మనం ఫ్రీగా ఇస్తే మనకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది, చాలా రెవెన్యూ వస్తుంది, ఫ్యూచర్లో చాలా ఫాస్ట్గా మన ప్రోడక్ట్ అనేది అడ్వాన్స్ లెవెల్కి వెళ్తుంది అనేది. బట్ ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ కొంచెం ఆలోచించాలి ఈ విషయంలో. ఎస్పెషల్లీ జపాన్ని రోల్ మోడల్గా తీసుకోవాలి. జపాన్ ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా అడ్వాన్స్ అవుతుందని వాళ్ళు ముందుగానే ఊహించి వాళ్ళు ఒక పాలసీ సెట్ చేసుకున్నారు. అట్లీస్ట్ 2030 వరకు టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయినా కూడా వాళ్ళ పీపుల్కి అందరికీ జాబ్స్ ఉండేలాగా చూసుకుంటున్నారు. ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ అదేం ఆలోచించకుండా ఎవరో ఫ్రీగా ఇస్తున్నాం కదా అని చెప్పేసి అందరినీ వెల్కమ్ చేస్తున్నారు. ఫ్రీగా ఇచ్చే కొద్దీ ఇంకా ఎక్కువ యూజ్ చేస్తారు, ఇంకా ఫాస్ట్గా అందరి జాబ్స్ పోతాయి, అందరి రెవెన్యూ అనేది తగ్గిపోతుంది. ఈ డబ్బులంతా వెళ్ళి మోనోపోలీగా ఒక 1 or 2 కంపెనీస్ దగ్గరికి వెళ్తాయి తప్ప ఇండియన్ పీపుల్కి లాంగ్ టర్మ్లో ఎలాంటి యూజ్ అనేది ఉండదు. షార్ట్ టర్మ్లో మనకి యూజ్ ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్లో దీనివల్ల చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇది ఇండియన్ గవర్నమెంట్ అట్లీస్ట్ నోటీస్ చేస్తే చాలా బెటర్.
సో ఈ రీజన్స్ అన్నిటి వల్ల మనకు ఏఐ కంపెనీస్ వాళ్ళ టూల్స్ని ఫ్రీగా ఇస్తున్నాయి. కానీ మనమైతే ఇక చాట్ జీపీటీని యూజ్ చేయకుండా మన డైలీ రోజు అయితే గడవదు. అలా అని టూ మచ్గా కూడా యూటిలైజ్ చేయకూడదు. మనం మన బ్రెయిన్తో థింక్ చేస్తూ మన ఉండే ఈ ఏఐ టూల్స్ని లిమిట్గా యూజ్ చేయాలి తప్ప లిమిట్లెస్గా యూజ్ చేసి మనం థింకింగ్ అనేది స్టాప్ చేసే లెవెల్కి వెళ్ళకూడదు.